మా అమ్మ ముగ్గులేసింది. చూడండి షేప్ వచ్చింది కానీ కరెక్ట్ పర్సన్ అయితే రాలేదు. పోలీసులు అయితే ఉన్నారు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం 10 అవుతుంది. సో నేను డైరెక్ట్ గా మార్నింగ్ లెగిసి ఏపీ సెట్ ఎగ్జామ్ ఆన్లైన్ చేశాను. దాని తర్వాత డైరెక్ట్ టీ తాగడానికి వచ్చాను. నేనైతే రవి వాళ్ళ షాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏటేటి ఉన్నాయని మీకు చూపిస్తాను. మీరు కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇది కర్రుండ ఫ్రెండ్స్, కర్రుండ. ఇది బొమ్మలు, ఇది జెల్లీ, అండ్ ఇది లాలీపాప్, ఇది జంతికలు. సో ఇది టీ షాప్. ఇది టీ మేకింగ్ చేస్తారు అక్కడ కూడా. చిన్న చిన్న ఉన్నాయి. ఇగో ఇవి. సో ఇట్లా వరుస ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్లు, ఇది ఐటమ్స్. ఈ ఇవన్నీ షాంపూస్ అన్నమాట. దానిపైన స్టోరేజ్. సో ఫ్రెండ్స్, ఇది రవి వాళ్ళ షాపు. నేను కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అన్నం తినేసి డ్రాయింగ్ అనేది వేస్తాను. మీకు చూపిస్తాను ఏం డ్రాయింగ్ వేస్తున్నాను అనేది. సో ఇప్పుడైతే నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ఏపీ సెట్ నోటిఫికేషన్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఆన్లైన్ చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో. సో ఆ నోటిఫికేషన్ అబౌట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి. చాయ్ గ్లాస్ లో పోసేటప్పుడు సినిమాటిక్ సీన్స్ కొన్ని తీసాను. అది మీరు ఎంజాయ్ చేయండి. A few moments later. ఇంటికెళ్ళగానే మా అమ్మ ఏమో పక్క ఊరికి వెళ్ళేసి ఫ్రూట్స్ తెమ్మంది. ఫ్రూట్ బాక్స్ ఏమో అక్కడ ఆటో నుంచి వచ్చి అక్కడ పెట్టేశారంట. సో నేను పక్క ఊరికి వెళ్ళి ఫ్రూట్ బాక్స్ తేవడానికి వెళ్ళాను. ఆటో టీవీఎస్ ఏమో వెదురుంటి వాళ్ళ ఇంటి దగ్గర అయితే అడిగాం. మా ఇంట్లో ఆటో తర్వాత బైక్ అలాంటివి ఏమి ఉండదు. ఇగో మా రవి ఆయిల్ కొడుతున్నాడు. ఇప్పుడైతే పక్క ఊరికి వెళ్ళాలి. ఫైనల్ గా ఫ్రూట్ బాక్స్ అయితే తెచ్చాం. ఇగో ఈ 2 బాక్సులు, ఇదొకటి ఇదొకటి. ఈ 2 బాక్సులు మళ్ళీ ఇంటికి వెళ్ళి డెలివరీ చేయాలి. పదండి వెళ్ళిపోదాం. ఇగో ఈ ఫ్రూట్ షాప్ నుంచే నేను తీసుకున్నాను ఫ్రూట్. ఈ ఫ్రూట్ బాక్సులు నర్సంపేట నుంచి అయితే వస్తాయి. నర్సంపేట హోల్సేల్ షాప్ నుంచి. అయితే మా షాప్ ఈ సంతోమల్లికి డెలివరీ అవ్వాల్సింది, అవ్వలేదు. ఇక్కడ డెలివరీ అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఇక్కడికి వచ్చి ఆ షాప్ దగ్గరికి వచ్చేసి అయితే తెచ్చేమనేసి ఎదురింటి అంకులకి అయితే టీవీఎస్ అడిగింది. కోడల నుంచి మళ్ళీ లెఫ్ట్ అయిపోతున్నాం ఇంటికి. చలి చలిగా ఉంది విపరీతంగా. టైం 12 అవుతుంది, అయినా సరే చలి తగ్గలేదు. ముందులా పోలీసులు ఉన్నారు లేదు చెక్ చేసి మరీ వెళ్ళాలి. రోడ్డు మాత్రం విశాలంగా ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, ఇదంతా వేసారు రోడ్డు. ఇంకా మా ఊరు రోడ్డు ఇంకా వేయలేదు. మాది శ్రీకాకుళం జిల్లా సంతోమల్లి మండలం. అయితే ఈ చలికాలంలో అయితే అరకెళ్తే మాత్రం ఎక్సలెంట్ వ్యూ వస్తుంది. దగ్గరలో ఉండే అరకు పాయింట్ అయితే అక్కడ మంచు వర్షం అయితే పడుతుందంట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తే ఈ టైంలో, ఈ సీజన్ టైంలో, వింటర్ టైంలో అయితే అరకెళ్ళండి, బాగుంటది. జేసీబీ ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉంది. ఇదే ఆయిల్ మిల్ అన్నమాట. మా ఊరు నుంచి చాలా మంది ఇక్కడ వర్క్ చేయడానికి అయితే వస్తారు. ఇదో ఎదురు కనిపిస్తుంది కదా మా ఊరు కొండ. ఈ చుట్టుపక్కల కొండల్లో ఇదే హైయెస్ట్ కొండ అన్నమాట. హైట్ లో వ్యూ పాయింట్ మాత్రం పైకి వెళ్ళి ఏదో రోజు వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. సూపర్ గా ఉంటది. ఇది మా ఊరు రోడ్డు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఎదురుగా పోలీసులు అయితే ఉన్నారు. సో ఊరు లోపలికి వెళ్ళాలంటే ఈ పోలీస్ చెకింగ్ దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్దాం అయితే? ఇటు సైడ్ దారి ఉందా వేరే దిక్కు? రవి, వేరే సైడ్ దారి ఉందా? ఉందా అంటే వేరే వాళ్ళ బండి తెచ్చాం కదా, మా దగ్గర లైసెన్స్ అవన్నీ ఇంట్లో మర్చిపోయాను, నా దగ్గర ఉండేది. సో ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళిన దాకా వెయిట్ చేయాలి. అయితే ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు, పోలీసులు అయితే ఉన్నారు. పోలీస్ చెకింగ్ ఉండడం మంచిదే కానీ మరి లోకల్లో ఊరి చివరికి రావాలన్నా సరే కొంచెం టెన్షన్ గా ఉంది. కానీ గవర్నమెంట్ పోలీస్ చెకింగ్ చేయడం కూడా వెరీ యూజ్ఫుల్. ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు కదా. సో డిఫరెంట్ కైండ్ పీపుల్ ఉంటారు కాబట్టి సో సేఫ్ జర్నీ అనేది వాళ్ళ బాధ్యత. నాకు నచ్చింది ఒక రకంగా. ప్రెజెంట్ మాకైతే నచ్చలేదు. వాళ్ళు చేసే పని నచ్చింది, మాకు ఇప్పుడు నచ్చలేదు.
నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చెక్కింగ్ చేస్తున్నారు వాళ్ళు. నేను సందు నుంచి వచ్చేసాను. మీకు తెలిసినా కూడా ఎవరికి చెప్పొద్దు, వెరీ సీక్రెట్ అన్నమాట. మీకు చెప్పాను కదా ఇంకా వర్క్ అవుతుంది ఇక్కడ. వాడు ఆ సందు నుంచే తెలిపాడు. నేను రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తున్నా పోలీస్ స్టేషన్ పక్క నుంచి. చూడండి నా బ్యాక్ సైడ్ పోలీస్ స్టేషన్. ఎవరికైనా సరే పోలీస్ స్టేషన్ అంటే భయమే కదా. సో వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళిపోదాం. వచ్చేసావా? వచ్చావా? ఫైనల్ గా మా షాప్ దగ్గరికి వచ్చాం. ఇగో డెలివరీ ఇది ఇక్కడ పెట్టేసి భోజనం చేయడానికి అయితే వెళ్ళాలి. ఈ బండి తీసుకెళ్ళింది. బండి తెచ్చేసాం. కాళ్ళు చేతులు కడిగేసి అన్నం తినడానికి వెళ్ళాలి. కీతును మాస గాంధీకి ఫోన్ కొరి కేడొచ్చు మా వీధిలో భోజి అవుతుంది. సో అక్కడికి వెళ్ళి తినాలి. మా ఇంట్లో వంట కూడా చేయలేదు. ఏ రవి మీ ఇంట్లో వంట చేశారా? మా ఇంట్లో చేయలేదు. రమేష్ తినేసావా? భోజనం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను. A few moments later. వెల్కమ్ గైస్. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నుంచి ట్రై చేస్తున్నా స్కెచెస్ గీయడానికి. కానీ ఎందుకో పర్ఫెక్షన్ అయితే రావట్లేదు. దానికి రీజన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదేమో. ఈరోజు మాత్రం పర్ఫెక్షన్గా అయితే రాలేదు. మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది. సో ఇది నేను షారుఖ్ ఖాన్ ట్రై చేశాను. ఇంకా ఇది పర్ఫెక్షన్ అయితే రాలేదు. నేను బిగినర్ని కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏదో పోయింది. సో అండ్ బ్రూస్లీ. సో నేను లెగ్స్ కోసం, తర్వాత హ్యాండ్స్ కోసం, హ్యాండ్ పికింగ్ కోసం నేను ప్రాక్టీస్ కోసం నేను బొమ్మలు వేసాను. సో రియలిస్టిక్ ఐ కోసం కూడా నేను ప్రాక్టీస్ చేశాను. సో ఐ అయితే పర్ఫెక్షన్గా వచ్చింది. ఐ, మౌత్, ఐస్ ఇవన్నీ. సో ఇయర్స్, హెయిర్, ఇది లేడీ హెయిర్ మెన్ది. సో రియలిస్టిక్ ఐ. సో లిప్స్, వాటర్ లిప్స్, ఐ, ఇయర్స్. సో మరి చేసేదేం లేదు. ఆ డ్రాయింగ్ క్లోజ్ చేసి నేనైతే బయటకు వెళ్ళి ఏమైనా పకోడీ ఏమైనా తీసుకొని తిందాం అనుకుంటున్నాను. కానీ పర్ఫెక్షన్ ఉండాలి కదా, ఏదైనా సరే ఆ పర్ఫెక్షన్ ఉంది. ఏదైనా పిక్చర్ పర్ఫెక్షన్ ఉంటే కదా బాగుంటుంది, మనకు మోటివేట్ టైప్ వస్తుంది. చూద్దాం రేపు రాబోయే రోజుల్లో. నేను బిగినర్ని, నాతో మీరు నేర్చుకోండి హౌ టు డ్రాయింగ్. నేను ఎట్లా నేర్చుకుంటున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ షేపులు కానీ, తర్వాత షేడ్స్ కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోలోని. సో మీరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేయండి, గట్టి థమ్స్ అప్ ఇవ్వండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ థమ్స్ అప్ ఇస్తుంటే నాకు కొంచెం మోటివేట్ టైప్ ఉంటుంది, ఇంకా హుషారుగా మాట్లాడగలను. సో ఇప్పుడు బయటకు వెళ్ళైతే ఏదైనా తిందాం. మా అమ్మ ముగ్గులేసింది. వా, ఈ ముగ్గు పేరేం పేరు? మొత్తం చీకటిగా ఉంది. నా బ్యాక్ సైడ్ బ్యూటీ పార్లర్ లైట్ వేసారు. నైట్ టైం బ్యూటీ పార్లర్ ఎలా ఉందో చూపిస్తాను. బ్యూటీ పార్లరే నా రూము ఏదైనా సరే. సో నేను వీడియోలు మేకింగ్ అంతా ఇక్కడే చేస్తాను. కలకల్లాడుతుంది. సంక్రాంతి సీజన్ దగ్గరకు వస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ టైప్ వస్తుంది, ఇంకా మంచిగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.